ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల 18వ తారీఖు నుండి మనము తపస్కాలంలో ప్రవేశించబోతున్నాం. అదే శ్రమల కాలం, లెంట్ సీజన్ లో మనం ప్రవేశించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లెంట్ సీజన్ ని మరి కృపాకాలం అని అంటారు, తపస్కాలం అని అంటారు. మరి యొక్క తపస్కాలం, ఈ కృపాకాలాన్ని మనము కథోలికులుగా మనము చాలా బాగా ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా 40 రోజులు ఉపవాసం చేస్తూ, దీక్షను చేస్తూ దేవునికి దగ్గర అయ్యే సమయము, దేవుని కృప మనపై కుమ్మరించే సమయము ఈ యొక్క తపస్కాలము. మరి ఈ యొక్క తపస్కాలంలో మనము మరీ ముఖ్యంగా ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా మన దేవుని దగ్గరికి చేరుకుంటాం. దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ మనము యొక్క దీక్షా కాలంలో మనం ప్రవేశిస్తున్నాం. మరి ముఖ్యంగా విభూతి బుధవారం రోజు మన నొసటిపై శిలువ గుర్తు వేస్తూ, మరి ఆది కాండము 3:15 3:19 అంటున్నారు కదా, నువ్వు మట్టివై నువ్వు బూడిదవు, నువ్వు బూడిద తిరిగి మట్టికే తిరిగి చెల్తావు అని చెప్పేసి. అదే మనకు నొసటి మీద వేసి మన జీవితం ఇక్కడ చిరకాలం కాదు, మన జీవితం ఇక్కడ పర్మనెంట్ కాదని చెప్పి మనకు గుర్తు చేస్తుంది. కానీ జీవించిన కొన్ని రోజులు మరి పశ్చాత్తాపం చెంది పరిశుద్ధంగా జీవించాలని పిలుపునిస్తుంది. అదే విధంగా మరి లూకా సువార్త మరి 1:15 యేసు ప్రభువు మరి తన యొక్క పరిచర్యను ప్రారంభించని మొదటగా చెప్పాడు, హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందడి అని చెప్పేసి. అదే వాక్యాన్ని మన యొక్క నొసడిపై మరి ఆ యొక్క శిలువ గుర్తుని ఆశ్వనిస్తే రోజు విభూతి బుధవారం వచ్చు, మరి విభూతిని మనం నొసడిపై పెడుతూ మరి మారు మనసు పొంది, హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందిన అని చెప్పేసి దానితో అది బాహ్య రూపంగా ఒక గుర్తే. కానీ యాబేలు గ్రంథము మరి 2:13 దేని వాక్యం సెలవుస్తుంది, మీ యొక్క వస్త్రాలను చింపుకోవడం కాదు, కానీ మీ హృదయాలను దేవుడి దగ్గరికి రండి, హృదయముతో దేవుని దగ్గరికి రండి. అంటే ప్రియ సహోదరి సహోదరుల, బాహ్య ఆచారాలకు మనము మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మనం మారు మనసు చెందాలి. అదే దేవుడు చెప్తున్నారు, హృదయ పరివర్తన చెందాలి. ఈ యొక్క తపస్సు కాలము, కృపాకాలము మనము మారు మనసు కలిగే మంచి సమయము, దేవుని కృప మనపై కుమ్మరించే సమయం. పశ్చాత్తాపాన్ని పడాలి. మరి మనం వేసుకునే వస్త్రాలు కావచ్చు, దీక్ష తీసుకుంటారు, ఇవన్నీ బాహ్య రూపంగా బాగానే ఉంటాయి. కానీ మారు మనసు పొందకపోతే మనం చేసిన యొక్క బాహ్య ఆచారాలన్నీ కూడా వృధాయే. ఈ యొక్క తపస్సు కాలము మనల్ని మరి యొక్క ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల ద్వారా మన పశ్చాత్తాపం చెందడం మాత్రమే కాదు, మారు మనసు చెందాలి. అందరూ పశ్చాత్తాపం చెందారు కానీ మారు మనసు చెందరు. మరి ఈ యొక్క కాలము మన జీవితంలో కొత్త జీవితాన్ని తీసుకురావాలి, కొత్త మార్పును తీసుకురావాలి. అదే మరి యొక్క విభూతి బుధవారంతో దేవుడు మనకు తల్లి శ్రీ సభతో తపస్సు కాలంలో ప్రవేశిస్తున్నాం. మరి అలనాడు మరి యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. అదే విధంగా సినాయి పర్వతం మీద మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి హోరేబు పర్వతం ఏలియా ఉపవాసం ఉన్నాడు. గొప్ప కార్యములు జరగాలంటే, గొప్ప విజయాలు జరగాలంటే, అనేక పాపపు బంధనాల నుంచి విముక్తి కావాలంటే గొప్ప ఉపవాసం కూడా మనం సమర్పించాలి. గొప్ప వెలను మనం చెల్లించినప్పుడు దేవుడు మరి ఆ ఉపవాసానికి మించిన గొప్ప ఆయుధము మనకు